మాతృదేవో భవ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మదర్కి హ్యాపీ మదర్స్ డే, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మీకంటూ ఒక రోజు ఇవ్వటం నాన్న, బికాస్ మీరు పెట్టే ఎఫర్ట్, ఎనర్జీ, మాకు మీరు పంచే ప్రేమ, ఇట్స్ ఇన్క్రెడిబుల్ అండ్ ఇన్ఫైనైట్. సో ఒక రోజు ఇవ్వటం అంటే ఆ రోజు మీకు ఎంతో మెమరబుల్గా ఉంచుతామని మేము ఎంతో ట్రై చేస్తాం. బట్ వీ ఫర్గెట్ దాట్ మాకు మీరు ఇలాగే ఒక రోజంటూ ఇచ్చి ఆ ఒక్క రోజే మనం మీరు బాగా చూసుకుంటే మాకు ఎలా అనిపించింది, ఏంటమ్మా ఇది అని అడుగుతాం. అండ్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఈ ఒక్కరోజు రీల్స్ పెడుతున్నాం, స్టోరీ పెడుతున్నాం, పోస్ట్ చేస్తున్నాం, ఎంతో బాగా చూసుకుంటున్నాం. కానీ వై ఆర్ వి ఫర్గెటింగ్? మన కళ్ళ ముందున్న దైవానికి ఒకే రోజు ఇస్తే ఎట్లా ఫ్రెండ్స్, చెప్పండి, అవునా కదా? వాళ్ళని ప్రతిరోజు ఇలాగే చూసుకున్నాం అంటే ప్రతిరోజు గిఫ్ట్ ఇవ్వటం, ప్రతిరోజు రీల్ పెడుతున్నాం. అయ్యయ్యో అది కాదండి, ప్రతిరోజు వాళ్ళని హ్యాపీగా చూసుకుంటాం. వాళ్ళకి మన హ్యాపీనెస్ కంటే ఇంకేంటి హ్యాపీ, అవునా కదా? ఇదే నేను క్వశ్చన్ మా అమ్మని వెళ్ళి అడిగా, అమ్మ నీకు ఏది ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిద్ది అని. మా అమ్మ ఏం చెప్పారు తెలుసా? నువ్వు చేసే ఏ పనైనా దాంట్లో నీకు ఆనందం ఉంటే నాకు నీకంటే ఎక్కువ ఆనందం కలిగిద్ది. నువ్వు ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిన ఇంటికి, లేదా ఏదైనా స్టార్ వేసుకొచ్చినా, ఎనీథింగ్ మీరు వేసే చిన్న చిన్న పిచ్చి పిచ్చి గీతలు కూడా మాకు ఆనందాన్ని ఇస్తే తెలుసా అన్నారు. లైక్ అంటే మనం చేసే రవ్వంత పని వాళ్ళకి ఆకాశం అంత ఆనందాన్ని, ప్రేమని ఇస్తుంది అనమాట. అదే మనం రోజు వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటూ చిరాకు పడకుండా ఫ్రెండ్స్, ఇది మాత్రం మర్చిపోకండి, చిరాకు పడకుండా బాగా చూసుకుంటే దే ఆర్ గోనా బి ద హ్యాపీయెస్ట్ పర్సన్స్. మన మదర్స్కి బెస్ట్ మదర్ అని మనం ఏం చెప్పలేం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి మదర్ ఈజ్ ద బెస్ట్ మదర్ అండ్ ప్రతి మదర్ ఈజ్ అ క్వీన్ ఇన్ హర్ ఓన్ స్టోరీ, అంతే. సరే, మరి ఈరోజు ఎందుకో ది బెస్ట్ మదర్స్ గురించి చెప్పుకుందాం అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న మదర్స్కి అండ్ మా మదర్కి హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్, ద బెస్ట్ మామ్స్. నేను ఎప్పుడు మీకు తెలిసిందే ఓల్డ్ టైం నుంచి తీసుకొస్తానని. ఒకసారి మొత్తం రివైజ్ కొడదామా? చలో, ఫస్ట్ ఏ మదర్ అయినా, నా కొడుకైనా నా కూతురైనా వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఒక బెటర్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. కానీ నిస్వార్థం లేకుండా నా కొడుకు వాళ్ళ అన్నకి సేవ చేయాలి, వాళ్ళ అన్న మార్గంలో వెళ్ళాలి, తనకంటే ముందు తన అన్నని చూసుకోవాలనుకున్న మదర్ ఎవరైనా ఉన్నారా? ఎస్, అబ్సల్యూట్లీ, సుమిత్రాదేవి ఇస్ ద బెస్ట్ మదర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమిత్రాదేవి లక్ష్మణుడికి ఎలా నేర్పారంటే చిన్నప్పటి నుంచి అన్న గురించి చూసుకోనన్నా, అన్న గురించి పట్టించుకో, అన్న ఏం చేస్తే నువ్వు ఆ బాటలో ఫాలో అవ్వాలి, అన్న ఏం చెప్తే అదే అని చెప్పారు. అందుకే అన్నదమ్ములు అనగానే మనకి ఫస్ట్ పేరు ఎవరు వచ్చింది? రామలక్ష్మణుడిది. సో షీఈ్ ద బెస్ట్ మామ్ అని చెప్పుకోవచ్చు సుమిత్రాదేవి. దాని తర్వాత అలా వస్తే యశోదమ్మ. కన్నయ్య ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చిన్న క్యూట్ థింగ్స్ చేసినా నా కన్నయ్య కదా అనుకుంటూ అలా చూసుకున్నారు. ఎంత ప్రేమను పంచారు ఫ్రెండ్స్ యశోదమ్మ, అవునా కదా? మన అమ్మ కూడా మనల్ని ఎప్పుడైనా ముద్దు వచ్చినప్పుడు కన్నయ్య అని ఎందుకు పిలుస్తారు? మనం చేసే చిన్న నాడీ థింగ్స్ వాళ్ళకి నచ్చి అండ్ దే ఆర్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ థింగ్స్ వీ డూ. తర్వాత చూసుకుంటే జీజాబాయి. ఇక్కడ మీన్స్ ప్రతి మదర్ అండ్ ప్రతి ఉమెన్, ప్రతి మదర్ షీ విల్ టీచ్ హర్ చైల్డ్ దాట్ అమ్మాయిని గౌరవించు, దాని తర్వాత దేశాన్ని ప్రేమించు, దైవాన్ని పూజించు. 3 ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఈ 3 పర్ఫెక్ట్గా చేస్తారో ఆ వ్యక్తి మరొక శివాజీ అని చెప్పుకుంటాం. కాబట్టి జీజాబాయి ఎవరు ఫ్రెండ్స్? శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ తల్లి. ఆమె గురించి ఎందుకు అలా చెప్పుకుంటున్నాం? ఎందుకంటే ఆమె తన కొడుకుని ఒక గొప్ప మహారాజుని చేసింది. మహారాజు అనే ముందు ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిని చేసింది. ఆమె పెంపకం అలా చేసింది. అండ్ నో డౌట్ ఫ్రెండ్స్,
ప్రతి ఒక్క మదర్ ప్రతి ఒక్క చైల్డ్ని అలాగే పెంచుతున్నారు. కానీ ఎటు కాక వీఆర్ ద వన్స్ హు ఆర్ డూయింగ్ రాంగ్. అవునా? కానీ మనం రాంగ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు దాట్ మనం చేసే మిస్టేక్ మన పేరెంట్స్ పైన ఎఫెక్ట్ అవుతుందని. అదొక్కటి ఆలోచిస్తే ఏ పిల్ల ఎలాంటి తప్పులు చేయరు. బట్ వీఆర్ లైక్ జెన్సీ మాకెందుకు అనుకుంటున్నాం. కమాన్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్. దాని తర్వాత భువనేశ్వరి దేవి ఏమెవరు అనుకుంటున్నారా? స్వామి వివేకానంద వాళ్ళ తల్లి. తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని రామాయణము, మహాభారతం, భగవద్గీత ఎందరో వీరుల కథలు చెప్పిందంట. అందుకే ఇప్పుడు మనం ఎక్కడైనా చెప్పుకుంటే ఫస్ట్ వర్డ్ మనకి వినిపించదండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. ఆ వర్డ్ వింటే మనకి ఎలా అనిపిస్తుంది? స్వామి వివేకానంద మన ఇండియానే కాదు, హీ ఇన్స్పైర్డ్ ఈవెన్ ద అబ్రాడ్ స్టేట్స్. అవునా కాదా? అంటే అంత గొప్పవాడిని అవుతానికి ఎవరు పెంచారు? వాళ్ళ తల్లే కదా. అండ్ దెర్ ఆర్ సో మెనీ బెస్ట్ మదర్స్. అండ్ ప్రతి ఒక్క చోట చూస్తే మన టీచర్ కూడా మనకి మదర్ లాంటిదే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారో స్కూల్కి వచ్చాక దట్ అంతే వాళ్ళ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. అండ్ దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద టీచర్స్ whom I really love and they treated me as their own child. And I'm really sad because నా స్కూల్ అయిపోయింది, 10th అయిపోయింది అది. ఐఎమ్ రియల్లీ సాడ్ బికాస్ వాళ్ళని మర్చిపోతామంటే ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. దేనైనా మర్చిపోతామేమో కానీ వాళ్ళని మర్చిపోం. దాట్ ద స్పెషలిస్ట్ ఫండ్స్ ఫర్ మీ. అలా చూసుకుంటే టీచర్స్ అండ్ ఎవ్రీ ఉమెన్, ఆమె మదర్ కాకపోయినా సరే మనకి ఎన్నో మంచి విషయాలు చెప్తారు. మన జీవితంలో ఉన్న ప్రతి ఉమెన్, అక్కైనా చెల్లైనా లేకపోతే ఈవెన్ డాటర్, ఎవ్రీ వన్ ఇస్ అ మదర్. ఆడపిల్లలో అమ్మ ఉంటుందంటారు కదా. సరే మన మదర్ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు మన డే అమ్మ లేకుండా స్టార్ట్ అవుతుందా? లేదు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ అమ్మ అంటాం. కానీ వైఆర్వి ఎట్ సమ్ టైమ్స్ మనం తన పైన చాలా చిరాకు పడతాం. ఎక్కడో చెప్పనా, బయటకు వెళ్తుంటే ఎందుకమ్మా కాలానికి క్లాత్ వేసుకుంటావు, ఎందుకు మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా అన్నారా లేదా? ఒప్పుకోవాలి ఫ్రెండ్స్, అన్నారు కదా. ఎందుకు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మ బట్టల గురించి మర్చిపోతాం. మనం ఆ బట్టలన్నీ చూసి మనం ఫ్యాంటసైజ్ అయిపోతాం. అమ్మ 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 అబ్బా అది కొనిపెట్టు మా అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్. అవునా కాదా? తిందో లేదో కూడా పట్టించుకో. నువ్వు అది కొనిపెడతావా లేదా అంతే. అక్కడ అందరు చూస్తున్నారని కూడా పట్టించుకో. మన ఏజ్ కూడా మనం పట్టించుకోం. కొనిపెడతావా లేదా? ఏందమ్మా మీరు కొనిపెట్టరు పెట్టరు. అవునా కదా? ఈ మాటలన్నీ వస్తాయి. అండ్ తర్వాత ఇంటికి వచ్చాక నువ్వేంటమ్మా ఈ బట్టలు వేసుకుంటావు, ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా? కానీ తల్లి ఎప్పుడైనా అలా అంటదా? ఒక చిన్న స్టోరీలో తెలుసుకుందాం. ఒకసారి అంట ఒక వేటగాడు అలా తన వేట కోసం వచ్చాడు. తను ఒక గ్రద్దని చూశాడు. ఈ గ్రద్దని నేను ఎక్కడో చూసానే అనుకున్నాడు. అప్పుడు గ్రద్ద అంటది, నిన్న ఒకసారి ఒక సంకటం నుంచి కాపాడింది నేనే అని. అప్పుడు అయ్యో అవును కదా, నేను నీకు ఎప్పటికీ థ్యాంక్ఫుల్, రుణపడిపోయి ఉంటాను అంటే గ్రద్ద అంటది, అంత అవసరం లేదు, నా పిల్లల్ని చంపకుండా చూడు చాలు, నువ్వు వేటకెళ్తున్నావు కదా, నా పిల్లల్ని చంపకంటే నేను అభయం ఇస్తున్నాను, నీ పిల్లల్ని నేను చెప్పను, నీ పిల్లలు ఎలా ఉంటారో చెప్పంటే ఎంత ముద్దుగా ఉంటారంటే వాళ్ళని చూస్తేనే అలా చూడబుద్ధి అవుతుంది. వాళ్ళ ముక్కు తెలుసా అసలు ఎంత అందంగా ఉండదు, కళ్ళు అవ్వు చిట్టి రెక్కలు వేసుకుని. అటు ఆమె చెప్పిన ఆ వర్ణనకి ఈ వేటగాడు అనుకుంటాడు, ఇంత అందమైన పిల్లరా వావ్ అని. తర్వాత వేటగాడు, నీ పిల్లల్ని చంపను, అంత అందంగా ఉన్న పిల్లల్ని ఎవరైనా చంపుతారా చెప్పు అని తను ముందుకు వెళ్ళిపోతాడు. సాయంత్రం అయ్యేసరికి తల్లి కూడా తన పిల్లల కోసం ఫుడ్ తీసుకుని గూడు దగ్గరకు వచ్చింది. పిల్లలు కనిపించారు. నా పిల్లలేరి షాక్లో ఉంటుంది. సరే అంటూ ఒక రౌండ్ అలా కొట్టేసరికి వేటగాడు కనిపిస్తాడు. వేటగాడి వలలో మిగతా పిల్లలతో పాటు తన పిల్లలు ఉండటం చూసి తనకి ఎంత బాధేసిందంటే, ఇంకా నేను ఎందుకు జీవిస్తానన్నంత బాధేస్తుంది తల్లికి. వెళ్ళి, ద్రోహి, నువ్వు నా పిల్లల్ని చంపవన్నావు కదా, ఎందుకు చంపావంటది. ఏంటమ్మా చెప్పు, ఇక్కడ చెప్పు, ఎవరైనా ఏ పిల్లైనా అందంగా ఉన్న పిల్లని నేను చంపానా? అందరూ ఇట్లాగే ఉన్నారు కదా, ఇలా ఉన్న వాళ్ళనే చంపాను, నీ పిల్లలు అక్కడే ఉండుంటారు చూడు, నన్ను ఎందుకన్నా అంటే, ఓరి మూర్ఖుడా, ఏ తల్లైనా తన పిల్లలు బాగాలేదు అని చెప్పిద్దా? ఎక్కడికి వెళ్ళి నీ తల్లిని వెళ్ళి నువ్వు అడుగు, అమ్మ నా గురించి ఎలా చెప్తావని. తనకు అప్పుడు అనిపించింది, చా
ఏం చేశానురా నేను అని. ఈ కథను ఒక సైడ్ పెడితే మన పేరెంట్స్ మన గురించి ఆలోచించి వాళ్ళ గురించి మొత్తానికి మర్చిపోతున్నారు. 25 ఇయర్స్ అమ్మ తన కోసం జీవించింది, కానీ మనం పుట్టాక ప్రతి సెకండ్ మన కోసమే కదా. అలాంటి అమ్మ కోసం మనం అమ్మతో మాట్లాడాలి, మనం అమ్మతో స్పెండ్ చేయాలి. అలా కాకుండా ప్రతిసారి చిరాకు పడితే ఎట్లాగా? కమాన్ ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఈ మదర్స్ డే నుంచైనా మనం మారుదాం. ఈ మదర్స్ డే నుంచైనా తనకి హ్యాపీనెస్ దేంట్లో వచ్చిందో ఆ హ్యాపీనెస్ని చూపిద్దాం. అండ్ మోర్ ఓవర్, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మనం ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వి మంచిగా అందరూ ఏం పెంపకం సార్, ఏం పెంపకం మేడం మీ పిల్లలు, అసలు మీ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందంటే ఆ ఒక్క వర్డ్ చాలా వాళ్ళకి అసలు కోట్ల ఐశ్వర్యం మొత్తం వాళ్ళ చేతికి వచ్చినంత హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అమ్మ ప్రేమకి అమృతం కూడా సాటి రాదంటారు. అది మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో టు ద ఆల్ లవ్లీ మదర్స్, వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం పెట్టి ఈ చక్కటి వీడియో విన్నందుకు.